వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ మనకి హెల్తీ టిప్ కోసం బీట్రూట్ అయితే తీసుకొచ్చారండి. ఈ బీట్రూట్ వల్ల మన అందమైన పెదాలు అలానే పెదాల నిగారింపు కోసం అయితే ఇది యూజ్ చేసుకోవచ్చంటండి. సో ఈ విధంగా ఒక బీట్రూట్ తీసుకొని దానిపైన తొక్క అయితే పీల్ తీసేసుకున్న తర్వాత ఈ విధంగా తురుము తీసేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో తురుము తీసుకున్న దాన్ని మళ్ళీ ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక కాటన్ క్లాత్ మెత్తగా ఉన్న క్లాత్ అయితే వేసుకొని మనం ముందుగా తురుము తీసి పెట్టుకున్న బీట్రూట్ తురుముని అయితే వేసి ఈ విధంగా మనం దీన్ని రసాన్ని అయితే తీసుకోవాలన్నమాట. సో మనకు చూడండి తీసుకున్న ఒక బీట్రూట్కి ఇంత క్వాంటిటీ జ్యూస్ అయితే వచ్చిందనమాట, బీట్రూట్ జ్యూస్. సో ఈ విధంగా చేసుకోవాలి. సో తీసిన దాన్ని ఇలాగా స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. ఇది ఇలాగా కలుపుతూనే ఉండాలండి, వేడయ్యి దగ్గర అయ్యేదాకా మనకి థిక్నెస్ అనేది వచ్చేదనమాట ఈ జ్యూస్ కొంచెం. సో ఈ విధంగా మనకి దగ్గర అవుతూ ఉండాలండి, కలుపుతూ ఉండాలి. అలాగా 3 to 5 minutes అయితే మనకి టైం తీసుకుంటుంది అనమాట. ఈ బీట్రూట్తో పాటు మనం ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే తీసుకుంటున్నామండి. ఇది వ్యాజ్లైన్ స్కిన్ ప్రొటెక్టింగ్ జెల్లీ ప్లస్ ఒరిజినల్ అనమాట. సో ఈ వ్యాజ్లైన్ కూడా తీసుకోవాలన్నమాట. సో అది ఇలా దగ్గర అవుతూ ఉండగా చూడండి బాగా దగ్గరగా అయిపోయింది కదా, ఇలాగా కొంచెం వ్యాజ్లైన్ అయితే తీసుకొని ఆ బీట్రూట్ దాంట్లో అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా ఈ వ్యాజ్లైన్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం. సో మనకి ఈ విధంగా అయితే తయారైపోయిందండి. అలానే ఈ విధంగా కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్నట్టయితే మనకి పెదాలకి రాసుకున్నప్పుడు పగుళ్ళు అవి తగ్గుతాయి. అట్ ద సేమ్ టైం కొంచెం జల్లీలా కనిపిస్తాయి అన్నమాట. సో స్టవ్ మీద దించేసిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలో తయారైందండి. కొంచెం బాగా చల్లారిన తర్వాత ఇది మనకి జెల్లీ ఐటెంలో తయారవుతుంది అనమాట. అది కూడా చూపిస్తాను మీకు. సో మనం ప్రిపేర్ చేసుకున్నది అయితే ఇలా గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకున్నామండి. దీన్ని ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే కూల్ అయినట్టయితే మనకి జెల్లీలా ఉంటుంది అనమాట. అంటే లిప్స్టిక్ ఎలా అయితే మనం తీసి యూజ్ చేసుకోవడానికి ఉంటుందో ఆ విధంగా. చూసారా థిక్ కన్సిస్టెన్సీగా అయిపోయింది. సో దీన్ని మనం సేమ్ లిప్ కేర్ కానీ లిప్స్టిక్ కానీ యూజ్ చేస్తాం కదండి, ఇలా ఈ విధంగా అప్లై చేసుకున్నట్టయితే మనకి ఇది న్యాచురల్ కదండి. సో బీట్రూట్ ఇది నెయ్యి కూడా వేసాము కొంచెం షైనీగా రావడానికి. ఈ విధంగా పోనీ ఎక్కడైనా మీ స్కిన్కి కూడా ఇలా ఎక్కడైనా అప్లై చేసుకున్నా సరే అట్లీస్ట్ మనకి 2 hours కంపల్సరీగా ఉంటుందండి. మనం పెద్దగా ఏమి టచ్ చేయం కాబట్టి లిప్స్ నేను అలా 2 hours పాటు ఉంటుంది. షైనింగ్ కూడా అలాగ ఉంటుంది, నెయ్యి వేసుకున్నాం కాబట్టి. సో మేము ప్రిపేర్ చేసిన ఈ అందమైన పెదాల కోసం లిప్స్టిక్ మీకైతే ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎక్సలెంట్గా కుదురుతుందనమాట. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీకైతే ఎలా అనిపించిందో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.